హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే బూరెల్లాగా పొంగే పూరీలని, అలాగే ఈ పూరీలకి కాంబినేషన్గా వడ్డించే హోటల్ స్టైల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్తో ఈ పూరీలని అలాగే కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, ప్రతి పూరి కూడా పొంగే విధంగా పిండిని ఎలా కలుపుకోవాలో టిప్స్తో సహా చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ స్టైల్లో బూరెల్లాగా పొంగే పూరీలని అలాగే కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం పూరీల కోసం పిండిని కలుపుకుందాము. పిండిని కలుపుకోవడం కోసం గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. ఒక్కొక్క హోటల్లో అయితే పూర్తిగా మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తారు. కొన్ని హోటల్స్ వాళ్ళైతే సగం మైదా పిండి సగం గోధుమ పిండి వేస్తారు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పులు కూడా గోధుమ పిండినే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని కలుపుకోండి. పూరీ పిండిలో బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల పూరీలు పొంగి ఎక్కువసేపు అణిగిపోకుండా అలాగే ఉంటాయి. అలాగే పూరీ పై లేయర్ కొంచెం క్రిస్పీగా వస్తుంది. అలాగే పాలని అలాగే చక్కెరని వేసుకోవడం వల్ల పూరీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు చక్కెర వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. హోటల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తారు. సో ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కలపాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలుపుకున్నారంటే పిండి చూసారా ఈ విధంగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండి మీద 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ నూనె అంతా కూడా పిండికి అప్లై చేసేసి పిండి ఎండిపోకుండా పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఖచ్చితంగా ఒక 20 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం చక్కగా ఈ పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1 టీ స్పూన్ దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చినే వేసుకోండి. ఇక ఈ కర్రీలో కారం ఏమీ వేయరు అనమాట. పచ్చిమిర్చి కారంతోనే కర్రీని ప్రిపేర్ చేస్తాం, అందుకని చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని అలాగే 2 నుంచి 3 వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకు కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఒక 3-4 నిమిషాలకే ఉల్లిపాయలు ఇలా బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి బంగాళదుంప ముక్కలే, ఉడికించినవి కాదు. పచ్చి బంగాళదుంపలనే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ లో ఉండే క్యారెట్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఇందులో కావాలంటే పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు బఠానీని వేసుకోవట్లేదు. ఇలా బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కల్ని వేయించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి. కుక్కర్ లో కాబట్టి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. అలాగే పచ్చి బంగాళదుంపలనే వేసేసుకోవచ్చు. హోటల్లో ఇలానే ప్రిపేర్ చేస్తారు. బంగాళదుంపలు ఉడికించడం మళ్ళీ తొక్క తీయడం ఇదంతా అవసరం లేదు. పచ్చి బంగాళదుంప ముక్కలనే వేసుకోవచ్చు. సో నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒకసారి రుచి చూడండి. మీకు ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గినట్లుంటే కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. తొందరగానే ఉడికిపోతుంది కర్రీ, పెద్దగా టైం ఏం పట్టదు. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ఆవిరంతా కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని తీసుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండిలో ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి నీళ్ళని మనం ఉడికించుకుంటున్న ఈ కర్రీలో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు కర్రీని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. శనగపిండి నీళ్ళు వేసిన తర్వాత కర్రీని అలా వదిలేయకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మీరు ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ చూడండి ఇలా పల్చగానే ఉండాలన్నమాట. ఇది కొంచెం చల్లారే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. అలాగే పూరీలోకి కర్రీ కొంచెం పల్చగా ఉంటేనే పూరీ చక్కగా లాక్కొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట. సో కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కుక్కర్ని పక్కన పెట్టేసుకొని సేమ్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని బాగా వేడి చేసుకోండి. ఈ నూనె వేడయ్యేలోపు మనం చక్కగా పూరీలను ఒత్తేసుకోవచ్చు. సో కర్రీని ప్రిపేర్ చేసేసరికి నాకైతే ఒక 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కదా. 20 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా ఈ సైజులో పిండి ముద్దలను రెడీ చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఉండల్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని ఒక్కొక్కటి తీసుకొని కొంచెం నూనెలో ఈ విధంగా డిప్ చేసేసి పూరీల్ని ఒత్తుకోండి. మీరు కావాలంటే పొడిపిండితో కూడా ఈ పూరీని చేసుకోవచ్చు, కానీ నూనె పాడైపోతుంది అనమాట. అందుకని ఇలా నూనెతో కూడా మనం చక్కగా పూరీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ఎలా ఉంటే అలా పూరీల్ని ప్రిపేర్ చేసుకోండి. హోటల్లో అయితే ఇలా నూనెతోనే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ విధంగా పూరీలను ఒత్తుకోవాలి. పూరీని మరీ మందంగా మరీ పలుచగా అలాగే మరీ పెద్దగా కూడా ఒత్తుకోకూడదు. పూరీలు మరీ పెద్దగా ఒత్తేసారనుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు హోల్స్ పడి పూరీ పొంగదు, అణిగిపోతుంది అనమాట. అలాగే పూరీకి లోపలికి నూనె కూడా వెళ్ళిపోతుంది. మీకు కడాయి సైజుకి తగ్గట్టుగా పూరీలను ఒత్తుకోవాలి. మీరు అంత చిన్నగా చేసుకుంటే పూరీ అంత చక్కగా పొంగుతుంది అనమాట. సో పూరీ చూసారా ఈ విధంగా మీడియం సైజులో ఒత్తుకోండి. అలాగే మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఉండే విధంగా ఒత్తుకోవాలి. సో ఈ విధంగా పూరీని చేసుకున్న తర్వాత నేనైతే ఒక పక్క పూరీ చేస్తూ ఇంకో పక్క ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని వేసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేశారంటే పూరీ చక్కగా బుస్సుమని పొంగుతుంది అనమాట. చూసారా పూరీ ఎంత చక్కగా పొంగిందో, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా పూరీ పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు ఈ పూరీని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి. అస్సలు నూనె కూడా పీల్చవన్నమాట. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి మీరు ఒకసారి పిండిని రెడీ చేసుకొని పూరీని చేసుకోండి. చుక్క నూనె కూడా పీల్చకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి పూరీలు. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా ఫ్రై చేసుకోండి. అయితే నేను చెప్పిన టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం పూరీని ఫ్రై చేసుకునే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడి అనేది కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మీరు వేసిన పూరీ అనేది పొంగదు, అణిగిపోతుంది అనమాట. ఆయిల్ వేడి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పూరీని ప్రిపేర్ చేసుకునే సైజు థిక్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా పూరీలు అన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకైతే మీకు ఒక 12 నుంచి 14 పూరీలు రెడీ అవుతాయి అనమాట. అంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నారంటే మీరు ఒక 6 నుంచి 7 పూరీలు రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పూరీలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక పూరీని తుంచి చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో, చూస్తేనే పూరీ తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ఈ పూరీని అలాగే పూరీ కర్రీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.